నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతాప్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంచుతామన్న మెదక్ ఎమ్మెల్యే. టీ మాందాపురి గ్రామంలో నిర్మించిన పెద్దమ్మ దేవాలయ ప్రతిమ వార్షికోత్సవంలో పాల్గొన్న మైనంపల్లి రోహిత్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ఈసారి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం 30% కొనుగోలు చేసిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలను ఈసారి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం 30% కొనుగోలు చేసిందన్నారు. మరో 2-3 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆఖరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. విద్యా వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని, గజ్వేల్ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ స్థాపిస్తామన్నారు. ఉద్యోగ అవకాశాలపై త్వరలోనే రాష్ట్రంలో 60% జర్మనీ దేశ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ఐఐటి పూర్తి చేసి విద్యార్థులకు ప్రత్యేకంగా జర్మనీ భాషపై ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి 6 నెలలకోసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ స్కూల్, మన పబ్లిక్ స్కూల్ గజ్వేల్కి అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ ఫెసిలిటీస్తో సుమారు 200 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ 2 సంస్థలకు భూమి పూజ చేసినారు. దాంతోపాటు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజున పిల్లలకు వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ భోజనం ఇచ్చే కార్యక్రమము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు స్కూల్ లెవెల్లో కూడా విద్యార్థులకు అందరికీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 3500 ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 50% వరకు స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల ఇంకొక 2500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అవుతాయి. సో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 3,81,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా 3 లక్షల సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మాట ఇచ్చింది. ఇంకొక 40,000 టన్నుల కొనుగోలు చేసే అవసరం ఉంది. ఇంకా 3-4 రోజులలో మొత్తం కూడా పూర్తి చేస్తుంది. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక భయం, రైతులకు భయం కల్పించి వర్షాలు వస్తాయి మీరు ఆందోళన చేయాలని చెప్పి రైతులందరికీ కూడా వారు భయం కల్పించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో, హమాలీలైనా కానీ కొత్త గూడౌన్లైనా కానీ అన్ని చోట్ల కూడా ప్రొక్యూర్మెంట్ సరిగా అయింది. ఇంకొక 3-4 రోజులలో ప్రొక్యూర్మెంట్ 100%గా కంప్లీట్ అవుతుంది. ఎక్కడైతే మేము రైతులకు అందరికీ భరోసా ఇప్పించినాం, ఎక్కడన్నా వర్షాలు వచ్చి ధాన్యము వెంటైపోతే ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకు భరోసా ఇప్పించాము. వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే సుమారు 90% వరకు కొనుగోలు పూర్తిగా కావడం జరిగింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి, అక్కారం, రిమ్మనిగూడ, హందీపూర్, పిర్చేడ్, జలాల్పూర్, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలును ఐకేపీ, పీఎస్సీఎస్ సెంటర్లను గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి, అక్కారం, రిమ్మనగూడ, అమ్దీపూర్, పిర్చేడ్, జలాల్పూర్, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలును ఐకేపీ, పీఎస్సీఎస్ సెంటర్లను గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్యాడీ సెంటర్లలో రైతులు 2 మాసాలుగా వడ్లు 45 డిగ్రీల్లో ఎండలో ఎండబెట్టి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు నాని ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం సరైన సమయానికి వార్తాలు లేక, కాంటా పెట్టడం లేక, లారీలు దొరకక రైతులు తిప్పలు పడుతున్నారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తమ జిల్లాలో హరీష్ రావుతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రైతులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని సేకరించి వారి ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో రైతు వ్యతిరేక విధానం ఎక్కడ చూసినా రైతులను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటి వరకు కలెక్టర్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదు, ఆర్డీఓ పట్టించుకోలేడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, జిల్లా మంత్రికైతే అసలు సోయే లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యమంత్రి 80% కొనుగోలు చేసినా వరి ధాన్యం లేదు ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 50 లక్షల మెట్రిక్ క్వింటాల ధాన్యం కొన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు. ఒకరేమో 1,44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, మిగిలిన 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎవరు కొనాలి? మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతులు దళారులకు 1600కు క్వింటాల్ చొప్పున అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తుందని, ఏ సెంటర్లో చూసినా రైతుల గోస కనిపిస్తోందని, దేశాన్ని రక్షించేవాడు జవాన్ అయితే దేశంలో నుండి 140 కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్నను ఏడ్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఎంపీ రఘునందన్ రావు ఎక్కడికి రాడు, పేపర్లలో, టీవీలలో ఫోజులు ఇచ్చడు తప్ప ఆయన ఏ పని చేయడు. రైతుల గోస బీజేపీకి పట్టదని, కాంగ్రెస్ కు పట్టదని, అధికారికి పట్టదని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 4వ తారీఖు నాడు రాజీవ్ రహదారిపై వడ్లు పోసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు సిస్టమ్ అంతా పనిచేసి ఎప్పటికప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించి రైతుకు ఎలాంటి పెయిన్ రాకుండా కాంట వెంటనే డబ్బులు ఇచ్చి రైతును ఆదుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాలు ఎక్కడ చూసినా రైతును పట్టించుకునేవాడు లేడు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టుకోలే, ఆర్డీఓ గారు పట్టించుకోరు, ఎంఆర్ఓలు పట్టించుకోరు. అసలు ఈ జిల్లా మంత్రి గారికి అసలు సోయే లేదు. జిల్లా మంత్రులు 2 ఉన్నారు, మనకు సోయ లేదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారేమో 80% కొనుగోలు చేసినాం, వరి ధాన్యం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 50 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళు కొన్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. దిగుబడేమో 1,44 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళ ధాన్యం వచ్చింది. మరి ఈ 94 లక్షల క్వింటాల ధాన్యాన్ని ఎవరు కొనాలి? ఇలా రైతులు అడ్డికి భావించారు. 1600 రూపాయల క్వింటాలు అమ్ముకుంటున్నారు. అమాలీలు ఉండరు, గన్ని బ్యాగులు ఉన్నాయి. కాంట పెట్టినాక ట్రక్కు కావాలంటే ఒక సంచికి 13-15 రూపాయలు ఇవ్వాలి. దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము సిగిరిపల్లి, అక్కారం, రిమ్మనగూడ్, కొడుకల్ల, బూరుగుపల్లి, దాచారం, పిడ్చెడ్, కొలుగూర్, దిలాల్పూర్, అమ్దీపూర్. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి అన్ని ఐకేపీ, పిఎస్సిఎస్ వడ్ల విక్రయ కేంద్రాలని సందర్శించడం జరిగింది. ఇవాళ గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి 20 కేంద్రాల్లో కూడా ప్రతి సెంటర్లో దాదాపు ఇంకా 50-60% పైగా వడ్లు ఇవాళ రైతుల యొక్క కళ్ళాలలో ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఆ వడ్లు
రైస్ మిల్లకు చేరకపోవడం వల్ల ఎండలో ఎండి వానలో తడిసి ఇవాళ రైతులు అరుగోసపడుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఊర్లో కూడా ప్రతి సెంటర్లో కనబడుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు పరిస్థితి చాలా దీనావస్థలో ఇవాళ వాళ్ళ యొక్క బాధలు చెప్తే కళ్ళకు దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కళ్ళాలలో కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ కళ్ళు తెరవకపోవడం వల్ల, ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ దుస్థితిని అనుభవించేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఒక ఊర్లోనేమో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటే రైతులే తిరిగి ట్రాన్స్పోర్ట్ అంటే రైతు కాంటా అమ్మాలి వరకే రైతు యొక్క బాధ్యత ఉంటుంది. అయినప్పటికీ రైతులు తిరిగి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఒక్కొక్క బస్తాకు 13 రూపాయలు, 14 రూపాయలు, 20 రూపాయలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఒక దగ్గర ఉంటే, ఇంకో దగ్గర రైతులే ఇవాళ మేము ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసి రైతులే ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఇవాళ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ప్రజా సంఘాలు మరియు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఈ పథకం ద్వారా పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారని తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ప్రజా సంఘాలు మరియు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఈ పథకం ద్వారా పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గజ్వేల్ ప్రాంతంలోని పాఠశాలలకు ఈ పథకాన్ని నిలిపివేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. గజ్వేల్ ప్రాంతంలోని విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులపై అదనపు భారం పడుతుందన్నారు. అందువల్ల గజ్వేల్ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను తిరిగి అమలు చేసి ప్రస్తుతం చదువుతున్న మరియు కొత్తగా అర్హత పొందిన విద్యార్థులందరికీ ఈ పథక ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు. ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తుమ్మా శ్రీనివాస్, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, జనసమితి జిల్లా అధ్యక్షుడు నీరుడు స్వామి, అంశ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బండారు దేవేందర్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గజ్వేల్ ఇన్ఛార్జ్ సునీల్ రాజ్, మాల మహానాడు జిల్లా నాయకుడు కొడకండ నరసింహులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వాళ్ళ కళ నెరవేర్చడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని చెప్పేసి పేద విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కలెక్టర్ ద్వారా ఎంపిక చేసి వివిధ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆయా ప్రభుత్వమే వారికి అన్ని ప్రోత్సాహకాలు అందించి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నటువంటి తరుణంలో గజ్వేల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద విద్యార్థులు తీసుకొని ఈ సంవత్సరం తీసుకోకపోవడం బాధాకరం. ఎందుకంటే ఏదో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా ఏదో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి అక్కడ ఏదో అధికారులు సరైనటువంటి విషయంలో స్పందిస్తలేరని చెప్పేసి తీసుకోకపోవడం బాధాకర విషయం. ఎందుకంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం ఏదైతే బాధలు ఉన్నాయో వాళ్ళు తక్షణమే అధికారులతో సంప్రదించి అదేవిధంగా అధికారులు కూడా వారి సమస్యలు పరిష్కారం చేసి ఇక్కడ ఖచ్చితంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులు మన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకన్న గారికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ తరఫున మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సారు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఇవ్వాలని చెప్పేసి వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా వివేక్ సార్ కూడా చెప్పడం జరిగింది. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి బెస్ట్ అవైలబుల్ స్కూల్ని పేద విద్యార్థులకు అందేటట్టు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ గంటాపరంగా తెలియజేస్తున్నాం. గజ్వేల్లో నిర్వహించిన లోకమాత అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సమరసుత రాష్ట్ర కన్వీనర్ అపుల ప్రసాద్జీ ముఖ్య అతిథిగా పాల్గొని అహల్యాబాయి హోల్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గజ్వేల్లో నిర్వహించిన లోకమాత అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్జీ ముఖ్య అతిథిగా పాల్గొని అహల్యాబాయి హోల్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మానసిక దృఢత్వంతో ప్రజలనే తన కుటుంబంగా భావించి రాజ్యాన్ని పరిపాలించాలని గుర్తు చేశారు. హిందూ సమాజం ఐక్యంగా ఉంటే భారతదేశం మరింత పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. కులాలు వేర్వేరు అయినప్పటికీ మనుషులంతా ఒకటేనని
కల్పించాలని, పిల్లల్లో దేశభక్తి, దైవభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. సమరసత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ, అహల్యాబాయి హోల్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శమని, రైతుల సంక్షేమం కోసం చెరువులు త్రవ్వించడం, దేవాలయాల నిర్మాణం, ప్రజా సంక్షేమం కార్యక్రమాల ద్వారా ఆమె లోకమాతగా గుర్తింపు పొందారన్నారు. మహిళా ఆరాధ్యక్షురాలు రుక్మిణి మాట్లాడుతూ, 3 శతాబ్దాల క్రితమే మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన మహనీయురాలు అహల్యాబాయి హోల్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో TUWJ H 143 గజ్వెల్ నియోజకవర్గ అధ్యక్షులు జి నవీన్ కుమార్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సిద్ధు బింగుస్వామి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ హరినా పవన్, సీనియర్ జర్నలిస్ట్ పి వెంకటేశం, వివిధ కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురిని ఘనంగా సన్మానించారు. ఈరోజు లోకమాత అహల్యాబాయి 301 జయంత్యోత్సవాన్ని గజ్వేల్ శిశు మందిర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ ఆకుల నరేష్ బాబు గారు అధ్యక్షత వహించారు. మరి ముఖ్య అతిథిగా సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ గారు శ్రీ అప్పల్ ప్రసాద్ జీ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడ ప్రారంభ శిక్షా వర్గ జరుగుతున్నది. వారికి కూడా ప్రసాద్ జీ గారు అనేకమైనటువంటి RSS చేసినటువంటి మంచి పనులన్నీ కూడా వివరించడం జరిగింది. మరి హిందువుల్లో ఐక్యత పెంపొందడం ప్రస్తుతం ఉన్నటువంటి అవసరం కాబట్టి హిందువుల్లో ఉండేటువంటి మంచి లక్షణాలను పెంపొందించుకొని దేశ సమైక్యతకు హిందూ భావజాలం చాలా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్లో లోకమాత అహల్యాబాయి హోల్కర్ 301వ జయంతి, అదేవిధంగా సంత్ శిరోమణి గురు రవిదాస్ గారి 650వ జయంతి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. సామాజిక సమరసత వేదిక 1983 14 ఏప్రిల్ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా పూణే నగరంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష, అంటరానితనము రూపుమాపి మనమంతా హిందువులం బంధువులం అనే భావన కల్పించి దేశవ్యాప్తంగా సామాజిక సమరసత వేదిక పనిచేస్తున్నది. ఇందులో భాగంగా సామాజిక సమరసత కోసం, దేశం కోసం, ధర్మం కోసం ప్రయత్నం చేసినటువంటి లోకమాత అహల్యాబాయి హోల్కర్, అదేవిధంగా సంత్ కులంలో పుట్టినా కూడా ఆధ్యాత్మిక ధార్మిక చింతనతోటి అత్యున్నత స్థాయిలో ఎదిగి మహారాజులు కూడా అతనికి శిష్యులైనరు, అదేవిధంగా మధురాలైంది. ఈ విధంగా ఆయన యొక్క మహిమాన్విత జీవితాన్ని, ఆయన చిన్న మోచి కుటుంబంలో పుట్టినా కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని మనమంతా దేశం కోసం, ధర్మం కోసం ప్రయత్నం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్ళాలని చెప్పాలనే ఉద్దేశం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 15,46,000 విలువ గల 59 చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 15,46,000 విలువ గల 59 చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, TNGO రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిల రాజేందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, మండలపటి అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, బిటల్ కౌన్సిలర్లు నాగరాజు గౌడ్, నవీన్, శ్రీకాంత్, సర్పంచ్లు ఉమా సాయి గౌడ్, ఖాజా ఖాన్, ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు అనారోగ్య కారణాలతోటి ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకున్న తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు అన్న ప్రభాకరణ దృష్టి తీసుకొస్తే CMRF పెట్టిస్తా అన్నప్పుడు చాలామంది అప్లికేషన్లు ఆఫీస్ నుండి పంపించడం జరుగుతూ ఉంది. నిరంతర ప్రక్రియ అది. 2014లో ప్రభాకరణ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడుతున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రభాకరన్నే స్వయంగా తీసుకెళ్లి CM ఆఫీస్లో ఇచ్చి చెక్కులు తీసుకొచ్చి మరి సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా
96 మందికి 23,10,000 రూపాయలు ఈ కాన్స్టిట్యూన్సీలో అందరికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలప్పుడు గరీబులకు హామీ ఇచ్చిందో అవన్నీ కూడా మరి ఎక్కడ ఒకటి నెరవేర్చడం సాధ్యం కాకపోయినా మరి ఏదైతే ఎలక్షన్ ముందు కానీ రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో కానీ మైకు పట్టుకుంటే చాలు కేసీఆర్ గారిని తిట్టడం తప్పిస్తే ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీల పేరు మీద హామీలు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నిన్న మొన్న చూసినట్టయితే పెద్ద జోకు, ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ఏమో పెట్రోల్ డీజిల్ ధర ఒక వారంలో 10 రూపాయలు పెంచడం జరిగింది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు లేవు, మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, మరి ఏది లేక ఒడ్లు కొనుగొట్టలేదు. వాళ్ళు రైతు బంధు అసలే ఇస్తలేరు, ఒడ్లు కూడా కొంటలేరు. మరి రైతులు ఎంత ఇబ్బంది పడితే రైతులు ఒడ్లు కొట్టలేరని చెప్పి బీజేపీ వాళ్ళు పోతున్నారు కళ్ళల కాడికి, మరి పెట్రోల్ ధర పెంచారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. రెండు తోడు దొంగల్లాగా వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉన్నటువంటి రైతులను కానీ గరీబులను కానీ పట్టించుకున్న పాపన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోతలేవనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మరి తెలంగాణ మొదటి నుంచి ఉద్యమకారులు మన జిల్లా ట్రబుల్ షూటర్ అయిన హరీష్ అన్న కావచ్చు, మరి నిరంతరంగా పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ఇటు కల్లాల కాడితో పాటు డీజిల్ పెట్రోల్ మీద కూడా మరి ఈ ప్రభుత్వం చిన్నశంకరంపేట మండలాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంచుతానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం టీ మాందాపూర్ గ్రామంలో ముద్రాజ ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంచుతానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం టీ మాందాపూర్ గ్రామంలో ముద్రాజ ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి కళ్యాణం వడిబియ్యంతో పాటు బోనాల ఊరేగింపు నిర్వహించారు. మైనంపల్లి రోహిత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పోతరాజ విన్యాసాలతో పాటు వీరుగోలల చిందులు వేయడంతో యువకుల్లో మరింత ఉత్సాహం రెప్పింటాయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని, చిన్నశంకరంపేట మండలాన్ని మాందాపూర్ గ్రామాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భీమరి రాణి, గణేష్, బాలయ్య, నారాయణ, సిద్ధాగౌడ్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతరాజ్ రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, సాన సత్యనారాయణ, యాదవరావు, రాజ్రెడ్డి, లింగమూర్తి, ఉదయ్ కుమార్, రాజు కుమార్ గౌడ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరి శంకరంపేట్ మండల్లో మాందాపూర్ గ్రామాన్ని మొదటి దేవాలయ మొదటి వార్షికోత్సవానికి రావడం జరిగింది. మరి చాలా శుభ సూచకం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా శంకరంపేట మండలిని కానివ్వండి, మాందాపూర్ గ్రామాన్ని కానివ్వండి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా పనిచేస్తాం మా సర్పంచ్ గారి అండతో అని చెప్పి తెలియజేసుకుంటాం. అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హేమవతి అధికారులను ఆదేశించారు. ఐటీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హేమవతి అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతుందని, ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీఓ సిద్దిపేట మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. స్టేట్ డెకరేషన్ గ్రౌండ్ ముస్తాబు రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రతిబింబించేలా రూపొందించాలన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ, వ్యవసాయం, హార్టికల్చర్, పౌర సరఫరాలు, సోలార్ పవర్, జనగణన 2027, ప్రత్యేక ఓటర్ నమోదు మరియు ఇతర అన్ని అంశాలను స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వివరించేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రసంగ ప్రతులను సిద్ధం చేయాలని, పబ్లిక్ డ్రెస్సింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు త్రాగునీరు, సిట్టింగ్ ప్రాబ్లం లేకుండా చూడాలని, ఎండలు అధికంగా ఉన్నందున అవసరమైన మందులతో మెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని, మున్సిపల్ కమిషనర్ సిద్దిపేట గ్రౌండ్ ను శుభ్రం చేయించాలని, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా అతిథులకు ఆహ్వానం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, డిఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. లేదని కాదు, ఆల్రెడీ మనం ప్రజాపాలన తయారు చేసి ప్రగతి ప్రణాళికని మనం హైలైట్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి వారం 99 డేస్ యాక్షన్ ప్లాన్
ఎంతమంది అప్లై చేశాము, ఎన్ని యాక్టివిటీస్ అని, ఎంతమంది పార్టిసిపేట్ చేశారో మీ దగ్గర ఉంది. ఎందుకంటే డైలీ రిపోర్ట్లు మీరు పంపిస్తున్నాం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి లాస్ట్ ఇయర్ పెట్టుకుంటూ గజ్వేల్ అండ్ చర్యాల మున్సిపాలిటీ మాత్రమే రాలేదు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించి ఆ ప్రోగ్రామ్ లో తెప్పినట్టు నుంచి ఎక్కువ హైలైట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని స్కీమ్స్ దానిలో కవర్ అయిపోతున్నాయి కదా. అది 9 డేస్ యాక్షన్ ప్లాన్ గురించి తప్పకుండా ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. అది తర్వాత శకటాలు. సో ఈ శకటాలకు సంబంధించి డిపార్ట్మెంట్స్ ఏవైతే కనుక మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, వైస్ చైర్మన్ తుమ్మా శ్రీనివాస్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బత్తుల రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, వైస్ చైర్మన్ తుమ్మా శ్రీనివాస్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బత్తుల రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం మరియు ఇటీవల ప్రకటించిన జనాభా లెక్కల వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాల సామాజిక వర్గం జనాభా 18,03,330 ఉండగా 16 సంవత్సరాల అనంతరం జనాభా సహజ వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే సుమారు 25 లక్షలకు చేరుకోవాల్సి ఉందని, అయితే 2026 లెక్కల్లో 14,69,143 మందిగానే చూపించడం అనేది మాల సమాజాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపించిన చర్యగా భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాల కమ్యూనిటీపై కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తూ విద్య, ఉద్యోగం, ఉపాధి మరియు రాజకీయ అవకాశాల నుంచి మాలలను దూరం చేసే విధానాలను అవలంబిస్తుందని భావిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు తీవ్ర నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తోందన్నారు. ఇటీవల విడుదలైన పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో మాల సామాజిక వర్గానికి చెందిన 26 కులాల వారికి అవకాశాలు లేకపోవడం, విద్యార్థులకు సీట్లు తగ్గడం, ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ముఖ్యంగా నియామకాల్లో కూడా గ్రూప్ 3 మాల వర్గాలకు తగిన ప్రాధాన్యం లేదని ఆరోపించారు. తెలంగాణలో మాలలకు జరుగుతున్న నష్టంపై ప్రతి జిల్లాలో మాల సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి తమ సమస్యలను వివరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, జనాభా లెక్కల్లో న్యాయం జరగాలంటే ప్రతి మాల కుటుంబంలో ఉద్యమంలో భాగంగా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని పౌర సమాజానికి, అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఉద్యమాలను మరింత ఉధృతపరుస్తామన్నారు. మాలల జీవితాలను చీకటిమయం చేస్తున్న విధానాలపై ప్రతి మాలవాడలో, ప్రతి బస్తీలో చైతన్యం తీసుకువచ్చి తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టి సత్యనారాయణ, అంశ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బండారు దేవేందర్, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి, బైరం శివకుమార్, గాలింక శ్రీనివాస్, నానంగిరి, నల్లాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన 100 రోస్టర్ పాయింట్లు ఉన్నాయి. ఆ 100 రోస్టర్ పాయింట్లలో ఓపెన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా కేటాయించినటువంటి రోస్టర్ పాయింట్లో మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ నుంచి వాళ్ళకి ఉమెన్ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి దిగు వల్ల ఈ 10 నోటిఫికేషన్లలో మాల సామాజిక వర్గం గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకి ఒక్క ఉద్యోగం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా 4th క్లాస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళే విద్యార్థి నుంచి మొదలు పెడితే పిహెచ్డి వరకు కూడా ఈ మాల సామాజిక వర్గంతో పాటుగా 25 కులాలకి అసలు సీట్లు ఉంటలేదు, ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు వస్తలేదు, ప్రమోషన్లో కూడా వాళ్ళ ఈరోజు ఈ మా మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పైన ఊచకోతలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి తన స్వతహాగా కక్షపూరిత చర్య వల్ల ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎటువంటి అంచనా లేకుండా, ఎటువంటి దాని మీద సమీక్ష లేకుండా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటుగా రోస్టర్ పాయింట్లలో
ఓసీ వర్గానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకేమో 2 రోస్టర్ పాయింట్లు 20 ఉంటే మా మాల సామాజిక వర్గానికి 22 రోస్టర్ పాయింట్లు కేటాయించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఇప్పుడు మా మాల కుటుంబాలలో అభివృద్ధి చెందిన లేరు. రెడ్డిల కంటే మరి మేము అంత అభివృద్ధి చెందినవా? మా కుటుంబాలు ఏ పాటు అభివృద్ధి చెందినాయి? మీ చదివిన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇప్పుడు మాకు సీట్లు లాంటి పరిస్థితులు వచ్చినాయి. 400 నుంచి మొదలు పెడితే పీజీపీహెచ్లో కూడా సీట్లు రావు. ఉద్యోగాలలో నోటిఫికేషన్లలో కనీసం కొన్ని నోటిఫికేషన్లలో మాకు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతాప్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంచుతామన్న మెదక్ ఎమ్మెల్యే. టీ మాందాపురి గ్రామంలో నిర్మించిన పెద్దమ్మ దేవాలయ ప్రతిమ వార్షికోత్సవంలో పాల్గొన్న మైనంపల్లి రోహిత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.